Hi friends and families, welcome to Cinema Pichod channel. Don't forget to like and subscribe. ఈరోజు మనం సింగిల్ మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. నేను యాక్చువల్గా 4 days బిఫోర్ అయితే మూవీ చూసి రావడం జరిగింది. కానీ రివ్యూ పెట్టడానికి ఎందుకు లేట్ అవుతుందంటే కొంచెం నేను బిజీగా ఉన్నాను. మీకు లేట్ అయినా కూడా వీడియోస్ అయితే కంపల్సరీగా వస్తాయి. ఎక్కడైతే మిస్ అవ్వో మన ఛానల్ అయితే మీరు ఎప్పటికప్పుడు థరోలీ చెక్ చేస్తూ ఉండండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సింగిల్ మూవీ గురించి మాట్లాడుకుంటే ఒక విషయం మెయిన్గా చెప్పాలనుకుంటున్నాను డైరెక్టర్ వాళ్ళకి. ఆ వల్గారిటీ లేదంటే ఆ ఎక్స్పోజింగ్ లా టైపు అది ఎందుకో నాకు అర్థం అవుతుందండి సినిమాలో. ప్లస్ ఆ బాడీ షేపింగ్ గురించి కూడా కొంచెం ఇదిగా అనిపించింది నాకు సినిమాలో. అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ట్రెండింగ్ ఉందని ప్రతిదానికి ఆ బాడీ షేపింగ్ లేదంటే ఆ వల్గారిటీ అవన్నీ ఎందుకని నాకు అర్థం అవ్వలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక 2 సీన్లు చూసినప్పుడు నాకు అనిపించింది. అందులో ఫస్ట్ సీన్ ఏంటంటే కృతికా శర్మ గారు కరెక్ట్‌గా బాసీమఠం వేసి కూర్చొని మన శ్రీ విష్ణు గారి గురించి ఆలోచిస్తారు. అందులోనే నెక్స్ట్ షాట్ తీయగానే కాళ్ళు ఇలా పైకి పెట్టి కూర్చొని ఉంటారు. ఆవిడ షర్ట్ ఏస్తున్నప్పుడు ఆ షాట్ ఎందుకని నాకు అర్థం అవ్వదు. అది చాలా ఇదిగా అనిపించింది. కెమెరామెన్ ఎలా తీయగలిగాలో నాకు అర్థం అవ్వట్లేదండి. కొంచెం అది చూసుకోవాలండి. బేసిక్‌గా ఉండాలి. ఎందుకంటే ఎక్స్‌పోజింగ్ చూపించొచ్చు, నేను తప్పనను. కానీ అది ఎలా ఉండాలంటే అవతలోడు చూసినట్టు చిరాకేయకూడదు. అది సినిమాలో అన్నది పార్ట్ అవ్వాలి. అంటే అలా ఫ్లోలో వెళ్ళిపోవాలండి. ఏదో పెట్టాలన్నట్టు పెట్టకూడదు. ఆ సీన్ చూసి నాకు అలాగే అనిపించింది. ఇంకా నెక్స్ట్ సీన్ వచ్చేసి మన ఎవరైతే వెన్నెల కిషోర్ గారు ఉన్నారో ఆయన అద్దం ముందు చూసుకున్నప్పుడు శ్రీ విష్ణు గారు నడుం తరగటం, ఇలా పట్టుకోగానే వెంటనే మళ్ళీ వెన్నెల కిషోర్ గారు రావటం, ఈ సీన్ కూడా నాకు ఇదిగా అనిపించింది. అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందండి. ఇంకొక సీన్ చెప్తున్నానని కాదు కానీ వెన్నెల కిషోర్ గారు శ్రీ విష్ణు గారు కాఫీ షాప్ దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇలా నడుము పట్టుకుని అది ఏదో చేస్తుంటే ఆ సీన్ చూసినప్పుడు కూడా నాకు ఇదిగా అనిపించింది. అది ఎందుకు పెట్టారో ఏం పెట్టారో అది నాకు నచ్చలేదు. అక్కడ కన్వర్జేషన్ జరిగితే బాగుంటుందండి. మరి పట్టేసుకుని ఏదో వాటేసుకుని అమ్మాయి అన్నట్టుగా ఆ సీన్ ఎందుకో నాకు అర్థం అవ్వలేదు. అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందండి. ఇంకా సినిమా విషయానికి వచ్చేస్తే ఇంకా సినిమాలో ఫస్ట్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే నిజంగా ఎవరిదన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ బాగుందంటే నాకు నచ్చిందంటే హీరోగా శ్రీ విష్ణు గారి కన్నా వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ చాలా బాగుందండి. ఆయన చాలా బాగా రాశారు. శ్రీ విష్ణు గారి క్యారెక్టర్ బాగాలేదంటే ఏదో సామాజిక వర్గమనాలో ఎంతైతే శ్రీ విష్ణు గారి పర్ఫార్మెన్స్ చూశానో ఇందులో కనీసం 50% కూడా కనబడలేదండి. చాలా క్రింజ్ కంటే చాలా పూర్గా ఉంది. ఆయన అందులో డైలాగ్స్ గాని అదంతా చాలా పీక్స్ ఉంటదండి. ప్లస్ ఆయన ఫ్లోలో మాట్లాడుతున్నట్టుంది ఆ డైలాగ్ డెలివరీ. ఇందులో చూస్తే ఏదో కావాలని ఇరిగించి పెట్టినట్టు ఇక్కడ ఈ డైలాగ్ చెప్పాలన్నట్టు పెట్టారు. ఆ ఇంగ్లీష్ డైలాగ్ ఏదో కామెడీ కోసం పెట్టారు అన్నారు కానీ ఎందుకో తెలియదండి, నాకైతే నచ్చలేదు. ఆ ఇంగ్లీష్ డైలాగ్లో మొత్తం కూనీ చేస్తారండి ఆ డైలాగ్స్. ఏదో అక్కడక్కడ నవ్వుకుంటా వచ్చింది. నాకు ఎక్కువగా హైలైట్గా నవ్వు వచ్చింది ఏమన్నా ఉందంటే ఆ క్లైమాక్స్ లో వచ్చినాయి. అది స్పాయిలర్ అవుట్ అవుతుందని మీకు చెప్పట్లేదు. లాస్ట్ లో క్లైమాక్స్ ఆ ట్విస్ట్ కొన్ని ఆ సీన్స్ అవి మాత్రమే బాగున్నాయి. వెన్నెల కిషోర్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. ఆయన నిజంగా ఎక్సలెన్స్. మధ్యలో ఒక సీన్ పదే పదే తీసుకొచ్చారు గాయత్రి మీద. ఆ కొన్ని సీన్స్ అటు ఇటుగా బాగున్నాయి అంతే, డైలాగ్స్ కూడా. ఇంకా మన ఇద్దరు హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళిద్దరు హీరోయిన్లు పర్లేదండి, కొంచెం బాగానే చేశారు. కానీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలండి యాక్టింగ్ వీళ్ళిద్దరూ కూడాని. నాకు కొన్ని సీన్స్ లో మాత్రం చాలా పూర్గా లాస్ట్ లో క్లైమాక్స్ లో కొన్ని అంటే క్లైమాక్స్ ముందు వచ్చి కొన్ని సీన్లు ఉన్నాయి అంటే ఎమోషన్ సీన్ అది చూసినట్టు పెద్ద నాకేం అనిపించలేదండి. అది ఇలా నార్మల్ బేసిక్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే బాగుంది అనిపించింది. డైరెక్టర్ గారు కొంచెం మీరు హీరోయిన్ తీసుకున్నప్పుడు హీరోయిన్ తో పర్ఫార్మెన్స్ చేయించినప్పుడు కొంచెం గట్టిగా హార్డ్ వర్క్ చేయించండి, ఇంకొంచెం ఎక్కువగా రావాలి. లేదా బేసిక్ నార్మల్ పర్ఫార్మెన్స్ అంటే ఏవి రానోడు యాక్టింగ్ నాకు రాదు, నాలాంటి రానోడి దగ్గర నుంచి మీరు ఒక బేసిక్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేశారంటే తప్పులేదు. కానీ ఒక 4-5 సినిమాలు చేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ దగ్గర నుంచి మీరు బలంగా లాగకపోతే యాక్టింగ్ ఎమోషన్ అది చేయించకపోతే కష్టం అండి. అది ఒక బేసిక్ పర్ఫార్మెన్స్ ఒక ఏమీ రానోడి దగ్గర పర్ఫార్మెన్స్ ఏమవుతుందో అది వాళ్ళు చేస్తూ ఉంటే అది పెద్ద ఏముండదు, యూజ్ ఏముండదు, చూడలేమండి చూసిన వాళ్ళకి కూడా. ఆ ఎమోషన్ క్యారీ అయిందంటే కొంచెం ఆయన బీజిఎం అక్కడ కొట్టడం వల్లే. మిగతా అంతా బీజిఎం బాగుందని నన్ను అడిగితే పెద్ద ఏం లేదండి సినిమాలో. బీజిఎం కానీ ఆ సాంగ్స్ కానీ పెద్ద ఏం లేదు. శ్రీ విష్ణు గారు ఏదో సింగిల్ సాంగ్ ఏదో పెట్టారు, అది కూడా నాకు అంత వర్కౌట్ అవ్వలేదు సినిమాలోని. నేనైతే టోటల్లీ కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి సినిమా చూసినప్పుడు.
ఇప్పుడు చూస్తున్న మీకు నచ్చిందా, మీ ఎలా ఉందనేది మీరు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. మీరు చూడాలా వద్దా, ఎవరన్నా చూడని వాళ్ళు నా వీడియో చూసి చూడాలా వద్దా నన్ను అయితే ఖచ్చితంగా పర్లేదండి. ఏదో సమ్మర్ కోసం వెళ్ళి అలా చూసి వచ్చేయచ్చు. జస్ట్ వన్ టైం వాచబుల్ అంతే. ఇంకా సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అని మాట్లాడుకుంటే సినిమాకి 10కి ఒక 6 రేటింగ్ అండి. అంటే రెడ్ అనుకోండి. ఇక్కడ దాకా వీడియో చూస్తే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి. బాయ్. జై హింద్.